బ్రదర్ ఇప్పుడు రజనీకాంత్ నరసింహ సినిమా సీక్వెల్ తీస్తామని చెప్పి అంటున్నారు. సో మీరు అప్పట్లో చూసారా నరసింహ? అప్పట్లో నేను నరసింహ సినిమా 100 సార్లు చూసా. ఇప్పటికి కూడా చూస్తూనే ఉంటున్నా. ఇప్పుడే నరసింహలో అతిగా ఆశపడ్డ మగవాడు అతిగా ఆవేశపడ్డాడది సుఖపడినట్టు చరిత్రలోని లేదు. ఆ డైలాగ్ చూడు నాకు ఇప్పటికే ఉంది. కాబట్టి రోజుకి ఒక 100 సార్లు చూస్తుంది ఆ సినిమా. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ అంట కదా, ఆ సినిమా సీక్వెల్ చేస్తే హీరోగా రజనీకాంతే, హీరోయిన్గా అనుష్క, నయనతార, రష్మిక, శృతి హాసన్, కాజలు, ఇంకా నీలాంబర్ క్యారెక్టర్ బాగా ఎలివేషన్ ఉంది. సో నీలాంబర్ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది? నీలాంబర్ క్యారెక్టర్ మళ్ళీ రమ్యకృష్ణ చేస్తే జనం ఎట్ట చూడరు. కాబట్టి ఎవరు చేయాలి? రష్మిక మండన్న అయ్యే ఛాన్సులు ఉంటాయి కదా కాస్త. కానీ హీరోయిన్గా మాత్రం సన్నీ లియోన్ అన్న, మియా మాల్కోవా అన్న, అంటే ఇలాంటి వాళ్ళు పెట్టి ట్రెండ్ అన్నమాట. ట్రెండ్ దగ్గర పోవాలి. ఏదో ఆర్జీవే ఎవరో ఒకరు, కానీ నాకేందంటే సన్నీ లియోన్ కానీ మియా మాల్కోవా, మియా ఖలీఫా అంట, అలాంటి వాళ్ళు చేస్తే కూడా బాగుంటుంది. కానీ అలాంటి వాళ్ళు ఐటమ్ సంగతి చేస్తే బాగుంటుంది. అంతే. కాబట్టి హీరోయిన్గా అయితే రష్మిక మండన టాప్లో ఉంది కదా ఇప్పుడు. రష్మిక మండన అయితే ఉంది కరెక్ట్గా. ఆ రష్మిక మండన గట్టిగా తప్పించే ఉంటే ఈ కాజులో ఇలియానా అయితే లేదు. ఇంకా ఈ కాజులు కూడా అంత మాత్రం పోయింది డొల్లే. ఈ రష్మిక శ్రీలీల ఉండరా ఏదే ఆ జాన్వీ కపూర్. సరే శ్రీదేవి కూతురే చేయాలి, అది మరీ దారుణం అయిపోద్ది. ఇప్పుడు ఏదో ఒకటి కానీ రజనీకాంతే చేయాలి, మళ్ళీ హీరోగా రజనీకాంతే చేయాలి. కానీ ఈ సినిమా వర్కౌట్ అవుతా కాదు చెప్పలేము. అప్పట్లో అయితే అయ్యింది, అది కొత్తగా ఉంది. ఇట్లా అంటాం సిక్స్ ఇట్లా అంటాం మ్యాజిక్ అంతా. ఇప్పుడు మ్యాజిక్ అందరికి అర్థమైంది కాబట్టి ఇప్పుడు మ్యాజిక్ అంతా అర్థమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా కూడా కొత్త రకంగా ట్రై చేస్తే బాగుంటుంది. పాత రకం చేస్తే కష్టం, మళ్ళీ కొత్త రకం చేసింది.